మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చున్నాడు కనుక ఈరోజు ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని, జీవాన్ని దయచేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న దేవుడికి శిరసు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించి సంతోషపడాలనుకుంటున్నాడో, ఆయన సన్నిధి మనతో ఉంచాలని అనుకుంటున్నాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. మనం పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమని కవచము శిరక్షాణము ధరించుకుందామని రాయబడింది. అంటే మనము పగటి వారమే. పగలంటే అర్థమైంది వెలుగు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తానంటే మనం పగటి వారము కనుక మత్తులై ఉండకుడి అన్నాడు. నిజంగా ఈ భావాన్ని మనం ఆలోచిస్తే దేవుని పిల్లారా, పగటి వారమైనా మనం మత్తులమై ఉంటామా? పగటి వారమైనా మనం మత్తులమై ఉంటామంటే ఉంటాము దేవుని పిల్లారా. అంటే మత్తుగా నిద్రపోయేది ఇప్పుడు దేవుని పిల్లారా, ఏదన్నా తాగినప్పుడు, ఏమన్నా అంటే శరీరానికి మత్తు కలిగించే పదార్థం తాగినప్పుడు మత్తులుగా ఉంటాం, లేదా రాత్రి సమయంలో మనం మత్తులుగా ఉంటాం. ఎందుకు? నిద్రపోయే సమయమునగా మత్తులుగా ఉంటాం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీరు పగటివారు కనుక మత్తులై ఉండకూడదు అన్నాడు. అంటే భక్తి జీవితంలో నీకు మత్తు అనేది ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. ఎందుకు మత్తు అనేది ఉండకూడదు అని మీరు చెప్తున్నారు? పగటివారై ఉన్నారు కనుక మీరు మత్తులై ఉండకూడదు అని. విశ్వాస ప్రేమ అనే కవచము, అంటే విశ్వాస ప్రేమని కవచము ధరించుకొని ఉన్నావు నువ్వు. విశ్వాస ప్రేమని కవచము ధరించుకొని ఏమున్నామంటే మనము ఇంకా రక్షణయు శిరక్షాణము ధరించుకున్నామంట. అంటే రక్షణ అనే శిరస్థానము నీకు ఉంది కనుక నువ్వేం చేస్తున్నావు అంటే మత్తులై ఉండకు. ఎందుకు? ఇవి నువ్వు ధరించుకొని ఉండి పగటి సంబంధం గనుక నువ్వు చీకటి సంబంధమైన దుష్టుడు నీ మీద బాణము గురిపెట్టినప్పుడు నువ్వు మత్తుగా ఉంటే నీకు ప్రమాదం వచ్చింది. కనుక నా కుమారుడా, నువ్వు పగటి వాని వల్లే మెలకు కలిగి ఈ ధరించుకొని దుష్టుని ఎప్పుడు ఎదిరించే స్థితిలో నువ్వు ఉండాలా, జాగ్రత్త అని పరలోకమందున్న దేవుడు మనకి, దేవుని పిల్లరా, ఈ మాటల ద్వారా జాగ్రత్తలు చెప్తున్నాడు. కనుక ఈ జాగ్రత్తలు చక్కగా మనం పగటి వారమై ఉండి మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచము రక్షణ శిరస్థానము ధరించుకొని మెలకు కలిగి దేవుని ఆవరణంలో సన్నిధానంలో నిలబడి దుష్టుని ఎదిరించే వారిగా భూమి మీద ఉన్న బిడ్డలందరూ ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన కృప కలిగిన నామానికి అయ్యా వందనాలు. నైనా మేము పగటి వారిమై ఉండాలని, మత్తులై ఉండకుండా ఉండాలని, విశ్వాస ప్రేమనే కవచము రక్షణ శిరస్థానము ధరించుకొని దుష్టుని ఎదిరించే స్థితిలో మేము ఉండాలని మాకు ఈ దినము వాక్యం ద్వారా నువ్వు హెచ్చరిక చేసి మా హృదయాలు వెలిగించినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎంతమంది అయితే బిడ్డలు నాయన దుష్టుని ఎదిరించలేక, శరీర కోరికలు జయించలేక నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి తాగుడనే మత్తులో నా తండ్రి ఎంతమంది అయితే ఉన్నారో వారిని దర్శించి మీరు ఆకర్షించి ఆ మత్తు నుంచి విడుదల కలిగిన వారైతే తండ్రి నైనా విశ్వాస ప్రేమని కవచము ధరించుకొని రక్షణ శిరస్థానం ధరించుకొని వాటిని వెదిరించి గెలవగలిగే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.